రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. మేలైన వ్యవసాయ పద్ధతులు, సేద్యపు వనరులు సమకూర్చుకునే విధానాలను, అనుబంధ రంగాల విషయ పరిజ్ఞానాన్ని రైతులకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్న రైతు నేస్తానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరి విత్తనోత్పత్తిలో మెళకువలు, సేంద్రియ వ్యవసాయం, టస్సర్ పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు, చౌకగా సమీకృత పశుదాణ తయారు చేయు విధానం మొదలైన అంశాలుంటాయి. నాణ్యమైన ఉత్పత్తులను, అధిక దిగుబడులను పొందాలంటే మొదటగా రైతులు పాటించాల్సిన జాగ్రత్త మంచి విత్తనాన్ని ఉపయోగించడం. విత్తన కొనుగోలు ఖర్చు తగ్గించుకుని నాణ్యమైన కల్తీ లేని వరి విత్తనాలను రైతులు స్వయంగా ఉత్పత్తి చేసుకోవాలంటే పైరు సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే ఆహార పంటల్లో వరి ప్రధానమైన పంట. వరిలో అధిక దిగుబడులు సాధించడానికి రైతులు ధృవీకరించబడిన నాణ్యత కలిగిన మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకుని వాడాలి. ప్రతి రైతు తన పొలంలో కొద్ది విస్తీర్ణంలో నాణ్యమైన విత్తనాన్ని తనకు తానే తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు పొందవచ్చు. విత్తనోత్పత్తిలో విత్తనాలను ప్రధానంగా బ్రీడర్ విత్తనం, ఫౌండేషన్ విత్తనం, సర్టిఫైడ్ విత్తనం అనే 3 తరగతులుగా విభజించారు. బ్రీడర్ విత్తనం, ఫౌండేషన్ విత్తనాలు వ్యవసాయ పరిశోధనా స్థానాలలో శాస్త్రవేత్తలు ఉత్తమ ప్రమాణాలతో తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. ఈ విత్తనాలను రైతులు విత్తనోత్పత్తికి ఉపయోగించవచ్చు. వరి స్వపరాగ సంపర్కంతో వృద్ధి చెందే పంట. రైతులు సులభంగా నాణ్యమైన వరి విత్తనాలను ఉత్పత్తి చేయవచ్చు. వరి విత్తనోత్పత్తిలో రైతులు పాటించవలసిన మెళకువలను గురించి రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఎస్ వాణిశ్రీ గారి మాటల్లో తెలుసుకుందాం. మార్కెట్లో, షాపుల్లో దొరికే విత్తనాల్లో జన్యుస్వచ్ఛత అనేది ఉండదు కాబట్టి వాళ్ళు మళ్ళీ దాన్ని పండించి విత్తనం అభివృద్ధి చేసినప్పుడు కల్తీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ధృవీకరించిన విత్తన సంస్థల నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి ఆయా విత్తనాలని సేకరించవలసి ఉంటుంది. ఇది వీలు కానప్పుడు ఒకవేళ తమ పక్క రైతులు కానీ వేరే ఎవరైనా కనుక రైతులు ఒక రకాన్ని పండిస్తున్నప్పుడు అది కల్తీ లేని విత్తనం అయ్యి ఉంటే కనుక, అంటే పంట పొలం సందర్శించినప్పుడు కల్తీలు కనపడకుండా ఉన్నప్పుడు అటువంటి పొలాల నుంచి కూడా విత్తనాన్ని సేకరించవచ్చు. అయితే విత్తనం సేకరించే ముందు పొలం చుట్టూతా 3 నుంచి 5 మీటర్ల పరిధి వరకు విత్తనాన్ని సేకరించకుండా పొలం మధ్య భాగం నుంచి విత్తనాన్ని సేకరించాలి. గింజ ఆకారం, పరిమాణం అంటే బాహ్యాకృతి దృష్ట్యా సమానంగా ఉన్న గొలుసులను సేకరించి వాటిని విడిగా కోసుకొని మళ్ళీ విడిగా విత్తనాన్ని దులిపి తూర్పారబట్టి అది విడిగా సేవ్ చేసుకొని ఉంచుకొని విత్తనాన్ని కింద వాడుకోవాలి. విత్తనం కోసం పండించేటప్పుడు విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. విత్తన శుద్ధి చేయాలనుకునే ముందు మనము 1 లీటర్కు 1 గ్రాము కార్బెండజిమ్ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళల్లో విత్తనాన్ని 24 గంటల పాటు నానబెట్టి నారుమడిలో పలచగా చల్లుకోవాల్సి ఉంటుంది. ఈ నారుమడికి ఉపయోగించే ఇంతకుముందు వరి సాగు చేయని పొలం అయినట్లయితే కనుక ఈ కల్తీలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అది వీలు కాని పక్షంలో పొలాన్ని బాగా మురగబెట్టి దమ్ము చేసి పాత రకం యొక్క గింజలు మొలకలు వచ్చి ఆ విత్తనం ఆనవాళ్ళు లేకుండా కనుక మనం పొలాన్ని తయారు చేసుకున్నట్లయితే మనకి తర్వాత దశల్లో మనకు కల్తీలు వచ్చే అవకాశం తగ్గుతుంది. నారుమడిలో తప్పనిసరిగా సూచించిన మోతాదు ఎరువులు వాడాలి. తర్వాత కలుపు మొక్కలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నారు పీకుతారనగా 5 రోజుల ముందు ఎకరానికి సరిపడే నారుమడికి 1 కిలో కార్బోఫ్యూరాన్ గుళికలు లేదంటే 1/2 కిలో క్లోరిపైరిఫాస్ గుళికలు పల్చగా నీరుంచి దాంట్లో చల్లుకొని 5 రోజుల తర్వాత వేర్లు తెగకుండా నారు పీక్కొని ప్రధాన పొలంలో నాట్లు వేసుకోవాలి. ఈ ప్రధాన పొలం కూడా మనము ఇంతకుముందు వరి పంట వేసినట్లయితే కనుక మనం తప్పనిసరిగా బాగా మురగదమ్ము చేసి పాత విత్తనం ఆనవాళ్ళు లేకుండా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వరి రకాలకు నిద్రావస్థ అనేది ఉంటుంది. అటువంటి విత్తనాలు కనుక పొలంలో పడిపోతే తర్వాత నాట్లు వేసుకున్నాక ఆ విత్తనాలు కూడా వీటితో సమానంగా మొలకెత్తి కల్తీలు వచ్చే అవకాశం ఉంటుంది. కల్తీల ఏరువేత అనేది ముఖ్యంగా 3 దశలు చేపట్టాలి.
దబ్బు చేసే దశలోని, తర్వాత పూత పూసే దశలోని, గింజ పాలు పోసుకునే దశలోని చేసుకోవాలి. ఈ 3 దశల్లో కేళీలు ఎరువు చేపట్టినప్పుడు తప్పనిసరిగా ఈ ఊద వంటి వివిధ జాతి కలుపు మొక్కల్ని తప్పనిసరిగా ఏరివేయాల్సి ఉంటుంది. ఇదే కాకుండా కల్తీలు, పురుగులు, తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరి పంటలో దోమకాటు, తర్వాత అగ్గి తెగులు, మెడవిరుపు తెగులు వంటి సమస్యలకు తగిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటని కాపాడుకోవాల్సి ఉంటుంది. పంట 80% పక్వానికి వచ్చాక పంటను కోసి పొలం మీదే 2-3 రోజులు ఆరబెట్టాల్సి ఉంటుంది. నూర్చుకునే స్థలాన్ని బాగా శుభ్రం చేసుకొని దాంట్లో ఈ రకాన్ని కనుక నూర్చుకొని ఆ నూర్చిన దాన్ని బాగా తూర్పారబట్టాలి. వాటిని పల్చగా టార్పాలిన్ పట్టాల మీద కానీ లేకపోతే సిమెంటు నేలల మీద ఆరబెట్టుకోవాలి. వీటిని బాగా కలియ తిప్పుతూ దాదాపు 10-12% తేమ శాతం ఉండే వరకు ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం గింజని పంట కింద వేసి నొక్కినప్పుడు టక్కుమని విరిగిపోతుంది. దాన్ని శుభ్రమైన కొత్త సంచుల్లో నింపి పెట్టుకోవాలి. ఈ విధంగా రైతులు శాస్త్రీయ పద్ధతిలో తమకు కావలసిన నాణ్యమైన వరి విత్తనాలను తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని విత్తుకుంటే అధిక లాభాలు పొందవచ్చు. రైతు నేస్తం, రైతు నేస్తం. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రైతు నేస్తం, రైతు నేస్తం. మితిమీరిన కాలుష్యం అనేక రోగాలకు దారి చూపుతున్న ప్రస్తుత తరుణంలో ఆహార పదార్థాలను అందించే పంటల సాగులో సేంద్రియ విధానాన్ని అమలుపరచడం అనివార్యమవుతుంది. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత వివరాలు ఇప్పుడు చూద్దాం. పంటల ఉత్పాదకత పెరగడానికి రైతులు రసాయన ఎరువులను విరివిగా వాడటం వలన రసాయనాల అవశేషాలు పంట ఉత్పాదకతతో పెరుగుతూ మనుషులకు క్యాన్సర్ వంటి రోగాలను కలుగచేస్తున్నాయి. అంతేకాకుండా రసాయన ఎరువులకయ్యే అధిక ఖర్చుల వలన వ్యవసాయం అంత లాభసాటిగా లేదు. కేవలం సేంద్రియ పదార్థాలు వాడి పంటలు పండించే విధానాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. సేంద్రియ ఎరువులు వాడటం వలన నేల యొక్క భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలు మెరుగుపడటమే కాకుండా నేల, నీరు మరియు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. సేంద్రియ ఎరువులలో వర్మీకంపోస్ట్ ముఖ్యమైనది. వర్మీకంపోస్ట్ను కొన్ని రకాల వానపాములను ఉపయోగించి తయారు చేస్తారు. వర్మీకంపోస్ట్లో వివిధ రకాల పోషకాలు, ఎంజైమ్లు ఉండి పంట ఉత్పత్తికి దోహదం చేస్తాయి. వర్మీకంపోస్ట్ తయారీకి పంట వ్యర్థాలు, పశువుల పేడ, కూరగాయల వ్యర్థాలను ఉపయోగిస్తారు. వానపాములు ఎండను తట్టుకునేందుకు వీలుగా నీడలో పందిరి కింద వర్మీకంపోస్ట్ను తయారు చేస్తారు. పందిరి పైకప్పుకు తాటాకులు లేదా వరిగడ్డిని ఉపయోగిస్తారు. పందిరి వలన వానపాములు ఎండ నుంచి రక్షించబడమే కాకుండా వర్మీకంపోస్ట్ బెడ్లపైన గోనె సంచులు కప్పి నీటితో తడుపుతూ ఉండాలి. గోనె సంచులు వర్మీకంపోస్ట్లోని తేమను కాపాడతాయి మరియు వానపాములకు శత్రువులైన కప్పలు, చీమలు, పక్షుల బారి నుంచి కాపాడతాయి. వర్మీకంపోస్ట్ తయారీకి 3 అడుగుల వెడల్పు, అణువైనంత పొడవు, 1/2 అడుగు లోతు ఉండేలా గుంతలు తీయాలి. గుంట అడుగు గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఈ గుంటలలోకి వ్యర్థ పదార్థాలు, చెత్తను వేయాలి. పేడను పై భాగంలో వేసుకోవాలి. ఈ బెడ్లపైకి వారం రోజుల తరువాత వానపాములను వదలాలి. వానపాములను వదిలిన తరువాత ప్రతిరోజు పలచగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉన్న 2 నుంచి 3 నెలల తరువాత కంపోస్ట్ తయారవుతుంది. వానపాములు ఈ వ్యర్థాలను ఆహారంగా తీసుకొని విడుదల చేసిన వ్యర్థాలే కంపోస్ట్గా ఉపయోగపడతాయి. వర్మి కంపోస్ట్ తయారైన తరువాత జల్లెడ పట్టి సంచులలో నింపి నీడలో నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన వర్మి కంపోస్ట్ సేంద్రియ ఎరువుగా వాడటం వలన నేల, నీరు, వాతావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా పంటల ఉత్పత్తి, నాణ్యత పెరిగి రైతుకు లాభదాయకంగా ఉంటుంది. రైతు నేస్తం,
రైతు నేస్తం. సత్తుపల్లి గ్రామంలోని ఫకీరు బాబాకు ఉంది ఎంతో మహత్తు. అంతా అనేవారు బాబా మీరు తలరాతను మార్చేస్తారని. వ్యవసాయం గురించి ఆయన చెప్పే మాటలతో పంటలు చాలా బాగా పండేవి. అయితే ఒకరోజు ఫకీరు బాబా రహస్యం బట్టబయలైంది. కిసాన్ కాల్ సెంటర్ నుంచి ఆయన తెలుసుకునేవాడు ఉత్తమ సేద్యపు సమాచారం. సేద్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కిసాన్ కాల్ సెంటర్లోని వ్యవసాయ విశేషజ్ఞుల సలహా తీసుకోండి. వెంటనే అక్కడికక్కడే మీ భాషలో మాట్లాడి వ్యవసాయం గురించిన సందేహాలున్నా సలహా కావాలన్నా ఉచిత నంబరు 180018015551కి కాల్ చేయండి. రైతు నేస్తం. రైతు నేస్తం. అటవీ ప్రాంతాల్లోనూ కొండ ప్రాంతాల్లోనూ నివసించే గిరిజనులకు మంచి ఉపాధి మార్గం సహజంగా మద్ది చెట్ల మీద పెరిగే టస్సర్ పట్టుపురుగుల పెంపకం. టస్సర్ పట్టు పరిశ్రమను ఒక ప్రధాన ఉపాధిగా చేపట్టి అభివృద్ధి సాధించేందుకు టస్సర్ పట్టుపురుగుల పెంపకానికి కావలసిన సాంకేతికతను, వనరులను, ఆర్థిక సహాయం వంటి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలోని పట్టు పరిశ్రమ చేనేత పరిశ్రమకు వెన్నెముక వంటిది. రాష్ట్రంలో రైతాంగం మల్బరీ పట్టుపురుగులను ఎక్కువగా పెంచుతున్నప్పటికీ అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో టస్సర్ పట్టుపురుగుల పెంపకం కూడా బహుళ ప్రాచుర్యంలో ఉంది. ఈ టస్సర్ పట్టుపురుగులను అడవులలో మద్ది చెట్లపై పెంచుతారు. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులు, రైతు కూలీలు ఈ టస్సర్ పట్టు పరిశ్రమపై ఆసక్తి చూపిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో అడవుల్లో పెంచే ఈ పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచవచ్చనే ముఖ్య ఉద్దేశంతో మన ప్రభుత్వం టస్సర్ పట్టు రైతులకు అనేక సహాయ సహకారాలను అందిస్తోంది. ప్రభుత్వం టస్సర్ పట్టు పరిశ్రమ అభివృద్ధికి అందిస్తున్న సహకారాలను గురించి వరంగల్ జిల్లా పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త సంచాలకులు ఎం దుర్గాప్రసాద్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో మరి దసలి పట్టు రైతులకు ఏదైతే 195 మంది రైతులు ఉన్నారో వారికి టోటల్గా అంటే మొత్తంగా డిస్ఇన్ఫెక్టెంట్స్ అని చెప్పేసి అంటే సున్నం కానివ్వండి, బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, లేకుంటే సోడియం హైపోక్లోరైడ్ అని చెప్పేసి మరి ఈ యొక్క మందులను కూడా 100% రాయితీతోటి మరి ప్రభుత్వం పట్టు పరిశ్రమ శాఖ తరఫున సరఫరా చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా 3 పంటలకు సంబంధించి ఏదైతే మనము గుడ్లు ఇస్తామో ఆ గుడ్లు కూడా 50% సబ్సిడీతోటి అంటే 6 రూపాయలు 100 గుడ్లు అనుకున్నప్పుడు మరి 3 రూపాయలు ఒక గుడ్డుకు రాయితీగా మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నాము. అలాగే పట్టు పరిశ్రమ కమిషనర్ గారి శ్రీమతి రామలక్ష్మి గారు వచ్చిన తర్వాత మరి ఈ పట్టుకాయలు ఏదైతే విత్తనపు కాయలు ఉంటాయో దానికి 1000కి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళం ఇంతకుముందు. మరి ఈ సంవత్సరం నుంచి 1000 విత్తనపు పట్టుకాయలకు 1100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి అది అలాగే వీవర్స్కి సంబంధించి అంటే మనకు వీవర్స్ వచ్చేసి మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఉన్నారు. వారికి 1000 కాయకు 300 రూపాయలు రాయితీ ఇచ్చేటువంటి వాళ్ళు పోయిన సంవత్సరం వరకు. మరి ఈ సంవత్సరము 1000కి 400 రూపాయలు అంటే 100 రూపాయలు హెచ్చించి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ దసలి పట్టు చేపట్టే రైతులకు మరి ఈ సంవత్సరం అంటే వచ్చే 12వ పంచవర్ష ప్రణాళికలో మరి ఎక్విప్మెంట్కి సంబంధించి, డిస్ఇన్ఫెక్టెంట్స్కి సంబంధించి, మరి గ్రైనేజ్ వాళ్ళకు సంబంధించి కూడా 90% సబ్సిడీతోటి వాళ్ళకు డిస్ఇన్ఫెక్టెంట్స్ మళ్ళీ ఎక్విప్మెంటు అంటే పారా, పికాసి, గొడ్డలి, సిక్కేచరు అనేటువంటివి కూడా సప్లై చేయడం జరుగుతుంది వారికి రైతులకు. అయితే ఒక్కొక్క అడ్డాకు సంబంధించి కూడా రైతులు అంటే ఒక్కొక్క అడ్డాలో కనీసం అంటే ఒక 10 నుంచి 15 కుటుంబాలు ఉంటాయి. వారికి ఈ సామాను ఇవ్వాలని చెప్పేసి మరి 90% రాయితీతోటి డిస్ఇన్ఫెక్టెంట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వం వారికి ప్రపోజల్స్ అందజేయడం జరిగింది. మరి ఆ ప్రపోజల్స్ను మనం శాంక్షన్ చేసినట్లయితే మరి ఈ సంవత్సరం నుంచి అంటే వచ్చే 13-14వ సంవత్సరం నుంచి ఈ దశల పట్టు చేపట్టేటువంటి రైతులకు ఈ రాయితీలన్నీ కల్పించబడతాయి. అలాగే ఎవరైతే గ్రైనేజ్ చేస్తుంటారో అంటే పట్టుగుడ్లు ఉత్పత్తి చేసేటువంటి ప్రైవేట్ ఫార్మర్ ఎవరైతే ఉంటారో వారికి 25,000 రూపాయలు సంబంధించి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఒక రూము, నెక్స్ట్ వచ్చేసి 25,000 రూపాయలు విత్తనపు కాయలు కొనుగోలు చేయడానికి కూడా వర్కింగ్ క్యాపిటల్ కింద ఇవ్వడం జరుగుతుంది. వారికి వచ్చే సంవత్సరం నుంచి అడిషనల్గా కూడా కొంత అంటే ఇంకా 25,000 వర్కింగ్ క్యాపిటల్ పెంచాలనేటువంటి సూచనలను మరి ప్రభుత్వం వారికి అందజేయడం జరిగింది. మరి ప్రభుత్వం వారి దగ్గర నుంచి వచ్చినట్లయితే అంటే అప్రూవ్ అయ్యి వచ్చినట్లయితే మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే సంవత్సరం నుంచి చేపట్టడం జరుగుతుందని చెప్పేసి మరి జిల్లా తరఫున జాయింట్ డైరెక్టర్గా తెలియజేస్తున్నాను. వరంగల్ జిల్లా జాకారంలో మరి ఏరుమద్దికి సంబంధించి
నర్సరీ అనేటువంటిది కూడా మేము రైజ్ చేయడం జరిగింది. దాదాపుగా మా దగ్గర ఇప్పుడు 1,00,000 మొక్కల వరకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దీన్ని వచ్చే సంవత్సరం మనము ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో పందికుంట దగ్గర, దాంట్లో ఒక 100 ఎకరాల వరకు చేపట్టి ఆ 100 ఎకరాల్లో 2 ఎకరాలు ఒక రైతుకు మనం సప్లై చేసినట్లయితే, అంటే రైతుకు ఇచ్చినట్లయితే, మరి వారు దాన్ని చెట్లను పెంచుకొని వారే దాంట్లో కాయలు పండించుకొని చేసే విధానాన్ని కూడా మరి కమిషనర్ గారి దృష్టిలో ఉంది. టస్సర్ పట్టు రైతుల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం అందిస్తున్న సహకారాలను రైతులు సక్రమంగా వినియోగించుకుంటే టస్సర్ పట్టు పరిశ్రమ ఆశించిన పురోగతి సాధించడంతో పాటు అడవి ప్రాంతాలలో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. పశుపోషణలో అధిక శాతం పెట్టుబడి పశువుల మేత, దాణాలకు పెట్టవలసి ఉంటుంది. మంచి పాల దిగుబడికి అవసరమైన దాణాను కొనుగోలు చేయటం ఖర్చుతో కూడుకున్న పని. ఇందుకు ప్రత్యామ్నాయంగా రైతులు తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పంటల వ్యర్థాలు, ఇతర అవసరమైన పదార్థాలతో చౌకగా సమీకృత దాణాను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. పాడి పశువుల పాల దిగుబడి ప్రధానంగా పోషణపై ఆధారపడి ఉంటుంది. పశువుల పోషణకు ప్రధాన ఆధారం పశుగ్రాసాలు, దాణా. పశుపోషణకు అయ్యే ఖర్చులో దాదాపు 60% దాణాకు ఖర్చవుతుంది. పశుదాణా ఖర్చులు నానాటికి అధికమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పశుపోషకులు తమకు అందుబాటులో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులైన మొక్కజొన్న, జొన్నలతో పాటుగా వ్యవసాయ ఉప ఉత్పత్తులైన ప్రత్తి చెక్క, మినుప పొట్టు, కందిపొట్టు, వేరుశెనగ చెక్క, తవుడు, గోధుమ పిండి మొదలైనవి ఉపయోగించి పశువుల దాణాను తయారు చేసుకుంటే దాణా ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. చౌకగా సమీకృత పశుదాణా తయారు చేసుకోదలిచిన రైతులు మొదటగా తమ ప్రాంతాల్లో తక్కువ ధరలకే లభ్యమయ్యే వ్యవసాయ ఉత్పత్తులు, ఉప ఉత్పత్తుల వివరాలు తెలుసుకోవాలి. తక్కువ ధరకు లభించే వ్యవసాయ ఉప ఉత్పత్తులను సమీకృత దాణా తయారీకి ఉపయోగించాలి. చౌకగా సమీకృత పశుదాణాను రైతు స్థాయిలో ఏ విధంగా చేసుకోవాలో భువనగిరి పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ ఆర్ ముత్యాల్ గారి మాటల్లో తెలుసుకుందాం. సమీకృత దానాలో ముఖ్యంగా వచ్చే ఇంగ్రీడియంట్స్ ఏంటిదంటే మెయిజ్, మొక్కజొన్న, జొన్న లేదా సజ్జ, గోధుమ పొట్టు. రెండవది ఏంటంటే జిఎన్సి గ్రౌండ్నట్ కేకు లేదా పత్తిపిండి, పల్లిపిండి. కొన్ని ప్రాంతాలలో ఇదే కాకుండా సోయా అని దొరుకుతుంది. సోయాలో దాదాపు 25 నుంచి 30% వరకు ప్రోటీన్ ఉంటుంది. మన ఏరియాలో మాత్రం కాటన్ సీడ్ కేకు అందుబాటులో ఉంటుంది. కాటన్ సీడ్ కేక్ చాలా తక్కువ ధర, కూడా చీపు. 20% వరకు మాంసకృతులు ఉంటాయి. పెరుగుదలకు, తర్వాత బాడీ మెయింటెనెన్స్కు ఉపయోగపడుతుంది. మూడోది ఏంటంటే తవుడు. మిల్లు తవుడులో ఇది మనకు ఎక్కువ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎట్లా అంటే బాడీ మెయింటెనెన్స్కు, తర్వాత దానికి శక్తిని ఇచ్చేందుకు, తర్వాత పాలల్లో కూడా మనకు కొవ్వు ఫ్యాట్ మినిమం రావాలి. ఇక నాలుగవది ఏంటంటే మనకు కందిపొట్టు, శనగపొట్టు, మినపొట్టు కూడా ఈ 12%, 10 నుంచి 12% వరకు కలపాల్సి ఉంటుంది. ఈ ఖనిజ లవణాల మెయింటెనెన్స్ కొరకు ఖచ్చితంగా మినరల్ మిక్చర్ వాడాలి. క్వింటాల్కు 3 కిలోలు ఖచ్చితంగా దాన్ని కలపాలి. కలిపినట్టయితే పాల దిగుబడి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఉప్పు 1 కిలో, క్వింటాల్కు 1 కిలో కలపాలి. ఈ విధంగా మనకు సమీకృత దానా తయారు చేసుకుంటాం. మినరల్ మిక్చర్ మాత్రం మంచి మినరల్ మిక్చరు ఉంచాలి. ఇదే కాకుండా ఇప్పుడు ఈ కాన్సన్ట్రేట్ ఫీడ్ అధికంగా ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి మనం అజోలా 30% ప్రోటీన్ ఉంటుంది. ఒక పిట్స్ లాగా తయారు చేసుకొని, అజోలా పిట్స్ తయారు చేసుకొని చేసినట్టయితే అది రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ఈ విధంగా పశుపోషకులు తమకు అందుబాటులో ఉన్న వ్యవసాయ ఉప ఉత్పత్తులను ఉపయోగించి దాణాను తయారు చేసుకుంటే పశు పోషణ ఖర్చును తగ్గించుకొని అధిక నికర లాభాలు పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.